ఎలా ఉంది బ్రో జూనియర్? గాలి జనార్దన్ కొడుక మజాక్ అన్నట్టు చూపించాడు సినిమా. బ్రో జూనియర్ మూవీ ఎలా ఉంది అన్నా? నిజంగా చెప్తున్నా, ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీలీలను నలిపేశాడు, కొర్రికేశాడు. బాబా బాబా, మన తెలుగులో కూడా ఎవరు ఈ రేంజ్లో నలపలేదన్న. ఆ రేంజ్లో నలిపేశాడు హీరో. రావడమే నలుపుడుతో మొదలెట్టాడు. ఈ రోజుల్లోనే ఈయన ఎలా ఉన్నాడంటే రాబోయే రోజులు ఎలా ఉంటాడు నాకు అర్థం కావట్లేదు. అసలు డ్యాన్స్ కానీ నిజంగా ఇది ఫస్ట్ సినిమానో ఏదో ఎంట్రీ అన్నట్టు లేదు, ఒక 100 సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ రేంజ్లో ఉంది. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఆ రేంజ్లోనే ఉంది. సినిమా అయితే మాత్రం, స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే జెనీలియా ఎంట్రన్స్ అయితే మాత్రం, ఆమె క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం సినిమా మాత్రం తెలుగులో ఏదో మన తెలుగు హీరో అనిపించింది. జూనియర్ అని పెట్టారు కదా, యాక్టింగ్ సీనియర్ లా ఉందా, ఎలా ఉంది? డబల్ సీనియర్ లాగా అనిపించింది. నేను అదే చెప్తున్నాను కదా, స్టార్టింగ్ ఏదో ఫస్ట్ సినిమా లాగా లేదు, ఆల్రెడీ ఒక 10-20 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగా చేశాడు కుర్రోడు. అంటే డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, ఒక్కటేంటన్న ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు, ఎక్కడికో వెళ్ళిపోతారు ఇంకా. అసలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మరొక హీరో అంతే, ఇంకా తిరగలేదు. ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో వచ్చాడని మన తెలుగు హీరోలాగా అనిపించాడు నాకైతే. నిజంగా ఎన్టీఆర్ రేంజే నిజం చెప్పాలంటే. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఒక ఎన్టీఆర్ దగ్గర వచ్చాడు. నెక్స్ట్ ఒక 2-3 సినిమాలు పడ్డాయంటే ఇంకా కుర్రోని మనం ఆపలేము. మళ్ళీ ఒక పాన్ ఇండియా హీరో వచ్చినట్టు అనిపించింది నాకైతే.